హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ప్లీజ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక డైరెక్ట్గా వీడియోకి వెళ్ళే ముందు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో మేము ముందుకు వచ్చా. ఈరోజు జరిగే తెలుగు టైటన్ వర్సెస్ పట్నా పైరేట్స్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో కింద కామెంట్ చేయండి. అండ్ తెలుగు టైటన్ టీం నుంచి ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో కూడా కింద కామెంట్ చేయండి మావా. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే ముందుగా ఈరోజు తెలుగు టైటన్ వర్సెస్ పట్నా పైరేట్స్ మ్యాచ్ ఉంది. సో ఆ మ్యాచ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసాం మావా. తెలుగు టైటన్ ఎలాంటి ప్లానింగ్స్ వస్తే పట్నా పైరేట్స్ ఓడించాలో క్లారిటీగా మాట్లాడుకున్నాం. సో ఆ వీడియోని చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం మావా. గో అండ్ వాచ్. థ్యాంక్ యూ. తెలుగు టైటన్ టీం ఆల్రెడీ తమ 10 మ్యాచెస్ని కంప్లీట్ చేసుకొని నెంబర్ 4 పొజిషన్లో కంఫర్టబుల్గా కనిపిస్తుంది మావా. కానీ వారికి మిగిలిన నెక్స్ట్ 8 మ్యాచెస్ చాలా క్రూషియల్ అని చెప్పవచ్చు తెలుగు టైటన్ టీం. ఇంకా ఇప్పటి వరకు తెలుగు టైటన్ ఎక్కడెక్కడ గేమ్స్ ఆడిందని చూసుకుంటే తమ ఫస్ట్ 5 మ్యాచెస్ తమ హోమ్ గ్రౌండ్ వైజాగ్లో ఆడింది మావా. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది తెలుగు టైటన్ టీంకి. అండ్ తమ నెక్స్ట్ 5 గేమ్స్ జైపూర్లో ఆడింది. సో వాళ్ళ 2 లెగ్స్ ముగిశాక ఇప్పుడు థర్డ్ లెగ్ భాగంగా చెన్నైలోకి వచ్చింది మావా. ఆల్రెడీ 2 డేస్ బ్యాకే మన తెలుగు టైటన్ చీతాస్ చెన్నైలో అడుగుపెట్టారు. వాళ్ళ ఫోకస్ మొత్తం డిఫెన్స్లోనే కనిపిస్తున్నాయి మావా. మెయిన్గా వాళ్ళ ప్రాక్టీస్ అయితే అదరగొడుతున్నారని చెప్పొచ్చు లాస్ట్ 2 డేస్గా. ఇంకా ఈ చెన్నై లెగ్ విషయానికి వస్తే వీళ్ళకి చెన్నైలో టోటల్గా 3 మ్యాచెస్ ఉన్నాయి. ఒకసారి క్లారిటీగా ఆ మ్యాచెస్ ఏంటో చూసుకుంటే చెన్నైలో ఫస్ట్ మ్యాచ్ ఈ రోజే ఉంది తెలుగు టైటన్ టీంకి. తెలుగు టైటన్ వర్సెస్ పట్నా పైరేట్స్. ఇంకా వీళ్ళ గుడ్ న్యూస్ ఏంటంటే నెక్స్ట్ మ్యాచ్ వీళ్ళకి అక్టోబర్ 5th ఉంది మావా. అంటే దాని అర్థం ఈ మ్యాచ్ అయినాక వీళ్ళకి మళ్ళీ 4 డేస్ గ్యాప్ దొరికింది. ఈ 4 డేస్లో తెలుగు టైటన్ టీం చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ ప్లానింగ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసరికి యూపీ యోధాతో ఉంది, అది కూడా చెన్నైలోనే. ఇంకా ఈ సీజన్లో జరిగిన తెలుగు టైటన్ వర్సెస్ యూపీ యోధ మ్యాచ్లో యూపీ యోధనే గెలిచింది. అక్కడ కూడా తెలుగు టైటన్ లాస్ట్ మినిట్ మిస్టేక్స్ వల్లనే ఓడిపోయిందని చెప్పొచ్చు. ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకుని వస్తే ఇక్కడ కూడా గెలవచ్చు ఈజీగా. అండ్ కమింగ్ టు లాస్ట్ మ్యాచ్ ఫర్ తెలుగు టైటన్స్ ఇన్ చెన్నై హర్యానాతో ఉంది. ఈ 3 మ్యాచ్లు కూడా చాలా క్రూషియల్ మా తెలుగు టైటన్ టీంకి. ఇప్పటివరకు తెలుగు టైటన్ టీం ఎప్పుడు చెన్నై ఆడినా వాళ్ళు బాగానే ఆడారని చెప్పుకోవచ్చు చెన్నై స్టేడియంలో. ఈ 3 మ్యాచెస్ చాలా ఇంపార్టెంట్ ఇన్ చెన్నై. ఈ 3 మ్యాచెస్ ఇక్కడ గెలిస్తే తెలుగు టైటన్ టాప్ ఆఫ్ ద టేబుల్లో కనిపిస్తుంది విత్ కంఫర్టబుల్గా. ఇంకా వీళ్ళ నెక్స్ట్ 5 మ్యాచెస్ ఎక్కడైనా చూసుకుంటే అన్ని ఢిల్లీలే కనిపిస్తున్నాయేమో. ఇక్కడ ఈ 3 మ్యాచెస్ గెలిచి వెళ్తే ఆ నెక్స్ట్ 5 మ్యాచెస్కి చాలా మంచి ఫోకస్ అండ్ మొమెంటంతో వెళ్ళొచ్చు తెలుగు టైటన్ టీం. ఇది మా ఇప్పటి వరకు ఉన్న తెలుగు టైటన్ యొక్క షెడ్యూల్. వాళ్ళైతే ప్రాక్టీస్లో బాగా డిఫెన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. వాళ్ళ రైడింగ్ బాగానే సెట్ అయింది. డిఫెన్స్లో కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేసుకొని వస్తే మ్యాచెస్ ఈజీగా గెలవచ్చు. ఏమంటారు? చెన్నైలో ఎన్ని మ్యాచెస్ గెలిచి ఢిల్లీకి వస్తుందో కింద కామెంట్ చేయండి మావా. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వంశీ టాక్స్. థ్యాంక్ యూ.